తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడి గోవిందరావు టీడీపీ సీనియర్ నాయకులు పాతపట్నం. ఏపీలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పాలి. దాదాపు కూడా వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన కూడా అభ్యర్థులు ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం అయితే ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఎమ్మెల్యే వాసుబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? హ్యాపీగా ఉందండి. ఎందుకంటే 2014 ఎలక్షన్లో వైసీపీ డిఫీట్ అయిన తర్వాత ప్రజలు వైసీపీ పార్టీ ఎంత అవసరమో ఇప్పుడు ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలకి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు ఎటువంటివి, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వారి జీవితాలు ఎంత ముందుకు కొనసాగనియో వాళ్ళు గమనించారు. అదే వారసత్వంగా 2019 ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతోటి ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారు 33,000 చిల్లర మెజార్టీ, ఎవరికి స్వతంత్రం వచ్చిన మెజార్టీ రాలేదు. ఫస్ట్ 33,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే 51% సీట్ల ఓట్లతోటి 151 సీట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ప్రస్తుతానికి అయితే సిట్టింగ్ స్థానాలను కూడా మార్చుతున్నారు, షఫ్లింగ్స్ అనేవి జరుగుతున్నాయి, లిస్టులు కూడా విడుదల చేస్తున్నారు. ఉంగుటూరు ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ పేరు ఏమన్నా మార్చే అవకాశం ఉందా? మరొకసారి మీరు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? లేదండి, అటువంటిది ఏం లేదు. ఇప్పటివరకు అటువంటి సంకేతాలు లేవు, అటువంటి విషయాలు ఏం లేవు. నాకు మేము ఇక్కడే పోటీ చేయబోతున్నాం. అంటే దాదాపు గతంలో మీకు భారీ మెజార్టీ వచ్చింది, జిల్లాలోని అత్యధికమని చెప్పాలి. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఎక్స్పెక్టేషన్ ఏముందని, ప్రజలు మనం చేసిన సేవలు, మన ప్రభుత్వం వారికి ఇస్తున్న వాగ్దానాలు నెరవేర్చిన తీరు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని హామీలు ఇచ్చారు, అన్ని హామీలు ఏ రకంగా వాళ్ళకి ఇంటికి చేరవేశారు, అవన్నీ అన్నీ చూస్తూ ఉన్నాం. అలాగే మేము కూడా మా పనితీరు, మేము 5 సంవత్సరాలు కాబోతున్న 3-4 నెలలు 5 సంవత్సరాలు కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజలకి మౌలిక సదుపాయాలు సంబంధించిన విషయంలో నా నియోజకవర్గంలో నేను ఏ రకంగా పాటుపడ్డాను, ఏ రకంగా ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కోసం కానీ, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విషయంలో కానీ, మినిమం కరెంటు ఇచ్చే విషయంలో కానీ, రకరకాల డ్రైనేజ్ రోడ్లు కానీ, ఇలా ప్రధాన సమస్యలు ఏదైతే ఉన్నాయో, మౌలిక సదుపాయ సమస్యలు ఉన్నాయో ఏ రకంగా తీర్చగలిగామో ప్రజలు విశ్వసించారు. ఈరోజు కూడా R&B రోడ్లలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగించి ఈరోజు R&B రోడ్లు కూడా పూర్తిగా నా నియోజకవర్గంలో సుమారు 25-30 కోట్ల రూపాయల నిధులతోటి ఈరోజు సుమారు 6-7 రోడ్లు ఈరోజు స్టార్ట్ అవడం జరిగింది, పోస్తున్నాం. కాబట్టి ప్రజలకి కావాల్సినటువంటి మేలంతా కూడా అటు ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి సంక్షేమం అందింది, ఇటు మా దగ్గర నుంచి రావాల్సినటువంటి అభివృద్ధి, రెండూ కూడా సమానంగా ఈరోజు ప్రజలకు అందజేశాం. కాబట్టి తప్పకుండా అత్యధిక మెజార్టీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గంలో గెలవబోతుందని చెప్పి చాలా తెలియజేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఐపీలోకి రావడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది సార్? వైసీపీకి ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? 99% ఏం లేదండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ రాష్ట్రం ఎప్పుడైతే ఎడదీశారో, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడదీశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడదీయటానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ఎడదీయటం కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీజేపీ కానీ ప్రయత్నాలు చేయటం, ప్రజలు మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు ఈ రోజుకి మర్చిపోలేదు. కారణం ఏంటంటే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉంది. ఎకానమీ కానీ, ఇండస్ట్రీస్ లేకపోవడం కానీ, లేకపోతే రాజధాని లేకపోవడం కానీ, లేకపోతే సరైన ఆదాయ వనరులు లేకపోవడం కానీ, అన్నీ ఎక్కడ ఎందుకంటే ఇక్కడ పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి అయినా 90% అమౌంట్ తీసిన హైదరాబాద్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని రకాల రంగాల్లో కూడా అభివృద్ధి చెందడంతో పాటు అక్కడ ఆదాయం కూడా పెరిగింది హైదరాబాద్ నగరంలో. కాబట్టి ఒకసారి హైదరాబాద్ నగరం తీసి బయటకు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏమీ కనీసం నీడలేని ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఇచ్చారో ఆటోమేటిక్గా ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ అనేది తుడిచిపెట్టుకుపోయింది ఈ రోజున. అది కూడా పూర్వం కూడా అంతకుముందు 2 సార్లు 2004లో 2009లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది రాజశేఖర గారి పుణ్యం, రాజశేఖర గారి కష్టం, రాజశేఖర గారి పుణ్యం మన అందరికీ తెలుసున్న విషయం. అది ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఈ విభజన తర్వాత పూర్తిగా మర్చిపోవడం జరిగింది. ఒకవేళ షర్మిల గారు ఒకవేళ వచ్చి, ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్ని రకంగా విమర్శించారు, వాళ్ళ తండ్రి పేరు చనిపోయిన తర్వాత బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీ పేరు తీసేటి, బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీ టైంలో జరిగిన బోఫోర్స్ కేసులో తర్వాత న్యాయంగా ఎలా తర్వాత విషయం చూసుకుంటే ఆయన పేరు చనిపోయిన దాంట్లో పెట్టల, ఎఫ్ఐఆర్లో లేదు. కానీ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ కేసులో రాజశేఖర్ పేరు ఇరికించడం జరిగింది, చనిపోయిన పెట్టిన కేసు ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఆవిడ మళ్ళీ వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ ఆవిడ
మరి వాళ్ళ తరపున ప్రయాణం చేస్తుంది అంటే మరి ఏ రకమైనటువంటి పరిణామాలు, ఎందుకంటే ఆ టీపీ ఏదో సంథింగ్ నాకు ఐడియా లేదు, తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమ్ పార్టీ పెట్టారు, తెలంగాణ బిడ్డని, తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో పెళ్లి చేసుకున్నాను, తెలంగాణలో పిల్లల కన్నాను, నా జీవితంతో తెలంగాణ అంకితం అయిపోయింది, పుట్టిన గిట్టిన ఇక్కడే అని చెప్పి అక్కడ పార్టీ పెట్టి దాన్ని ఆకర్షణలో కాంగ్రెస్కి ఓట్లు అని చెప్పి అక్కడ అక్కడ 138 స్థానాలని పోటీ చేస్తానని చెప్పి అన్ని ప్రగల్భాలు పలికి ఆఖరిని పలానా పార్టీ ఓటేయమని చెప్పి ఆవిడ ఆఖరినే తప్పుకోవడం చూసాం. ఈరోజు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ టీపీ పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రం పక్కన పెట్టి ఈరోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ ప్రలోభాలకి ఆవిడ లోబడి మరి కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి ఆ పార్టీ జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆవిడ మర్చిపోయి, కుటుంబానికి జరిగిన అన్యాయం 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడతాం కానీ ఇవన్నీ అనుమతి జరిగిన అన్యాయాలు కూడా మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళి మళ్ళీ మన మీద విమర్శలు చేస్తూ మళ్ళీ ఏదో ఛానల్ చూస్తారు. కానీ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ గురించి నేను మాట్లాడలేను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 99% ఎక్కడా కూడా లేదు, హస్తం గుర్తు మర్చిపోయారు జనం. ఈవిడ ఎంత తాపత్రయపడ్డా కాంగ్రెస్ పార్టీ మేలుకోవడం అనేది కష్టం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చాలా వరకు మీరు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు, చాలా మృదు స్వభావి, ప్రజల్లో మంచి పేరుంది, నియోజకవర్గంలో కూడా మంచి పేరుంది. ఈ పేరు అనేది మీరు ఎలా సంపాదించారు సార్? అంటే నాకు కుటుంబపరంగా మా నాన్నగారు ఇక్కడ సమితి యేసుబాబు గారు అంటే నిక్నేమ్ పిలిచేవారు, రామచంద్ర వెంకటరమణ అసలు పేరు. ఇక్కడ సమితి 81 నుంచి 86 వరకు గణపవరం సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ఒక ఉన్నతమైన కుటుంబంలో మేమందరం పుట్టడం జరిగింది. దాని తర్వాత ఆయన సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆయన తీసుకురావడం జరిగింది. ఈ 72 గ్రామాలు అప్పుడు సమితిలో ఉండి అన్ని గ్రామాల అభివృద్ధి బాధలు నడపడంలో కానీ, ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయడంలో కానీ, కాన్వెంట్లు అప్పట్లో స్కూల్స్ నిర్మాణం చేయడంలో కానీ, వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడంలో కానీ, అదే కాలనీస్, ఇప్పుడున్న కాలనీస్ అప్పట్లోనే కాలనీస్ నిర్మాణం చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చి అప్పుడు బాగా అనగాని వర్గాలకి ఇల్లు కట్టించే విషయంలో కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఆయన పడ్డ శ్రమకి ఆయనకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా 41 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. తర్వాత రాజకీయాలు దూరంగా ఉండి ఏదో వ్యవసాయ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ గ్రామంలో బోనపల్లి సొంత గ్రామంలో సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు 2005 నుంచి 10 దాకా సర్పంచ్గా చేయడం జరిగింది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత 2014-14లో పోటీ జరిగి 14 డిఫీట్ అయ్యి తర్వాత 19లో ఎలక్షన్లో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తులు మేము పుట్టిన కుటుంబం, ఉన్నతమైన మా నాన్నగారు ఆశయాలు ఉన్నాయి, ఆశయాలను ప్రజలకు ముందుకు తీసుకెళ్ళాలి. సరే మనకి సాధ్యమైనంత వరకు మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఎక్కడ కూడా ఎవరి మీద ఒకవేళ ఏదో పూర్వం కేసులు పెట్టారు కదా మనం కేసులు పెడతాం కానీ, లేకపోతే వేరే వాళ్ళది అది చేశారు అది చేయడం కానీ, ఎప్పుడు ఆ వివాదాలకు దూరంగా ఉన్నాం. అలాగే అవినీతికి దూరంగా ఉన్నాను, ఎక్కడ ఒక పైసా అవినీతి చేయటం కానీ లేదు, దూరంగా ఉన్నాను. అది నా కుటుంబం నుంచి వచ్చిన వారసత్వంగా అనుకుంటాను. ఎందుకంటే నా పేరు నేను గొప్పగా సంపాదించుకోలేకపోయినా మా ఫాదర్ కానీ మా తాతయ్య గారి పేర్లు కానీ ఎక్కడా కూడా మచ్చ రాకుండా పరిపాలన చేయాలని ఒక సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ ఉద్దేశంతో 5 సంవత్సరాలు పరిపాలన చేశానని అనుకుంటున్నాను. అందులో చిన్న ఇబ్బందులు ప్రజలకి నా వల్ల ఒకవేళ ఇంకా చేయలేకపోవడం వల్ల చిన్న ఇబ్బందులు జరిగితే వాళ్ళందరికీ కూడా నేను గడపకి వెళ్ళినప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేసినప్పుడు అభివృద్ధి అనేది కొంచెం కనబడుతుంది, తక్కువ అవుతూ ఉంది తప్ప అభివృద్ధి అసలు జరగలేదు అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే 2,26,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిగా బటన్లోకి నేరుగా ప్రజల అకౌంట్లోకి ఒక సిస్టమ్ ప్రకారం అంటే ఆయన ఒక సిస్టమ్ అనుకున్నట్టున్నాయి. నవరత్నాల ద్వారా ఫ్యాంక్షన్ 2,750 నుంచి 3,000 ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆసరా, చేయూత, చేదోడు, డ్వాక్రా రుణమాఫీ అని, రైతు భరోసా అని, వాహన మిత్ర అని, ఇలా రకరకాల పథకాల ద్వారా ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విషయంలో ఆయన సఫలీకృతం అయ్యాం. మనం ఒక వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం, చక్కగా గ్రామ స్థాయిలో పరిపాలన చేస్తూ ఉన్నాం, సచివాలయాలు తీసుకొచ్చాం, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం, అన్ని సక్సెస్ఫుల్గా జరుగుతోంది. రైతులకి వాళ్ళ ధాన్యంతో 3 రోజులకే ప్రభుత్వం నుంచి హమాలీ దక్కచ్చుతో సహా డబ్బులు డైరెక్ట్గా రైతుల అకౌంట్లో పడటం జరుగుతూ ఉంది. ఒక సిస్టమేటిక్ సిస్టమ్ లైన్లోకి వచ్చాం. దీంతోపాటు అన్ని గ్రామాల్లో నాకు తెలిసి నా నియోజకవర్గంలో వచ్చేసరికి సుమారు 50 లక్షల నుంచి 2-3 కోట్ల రూపాయల వరకు నిధులు తీసుకొచ్చి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, కరెంట్ సర్వీసులు కానీ, కొత్త లైన్స్కి వేయటం కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెడతాం కానీ, ఇల్లు స్థలాలు ఇవ్వటం కానీ, 5,000 స్థలాలు ఇల్లు స్థలాలు ఇవ్వటం కానీ, 80% ఇల్లు నిర్మాణం చేయటం కానీ, సొంత స్థలాలు ఇల్లు నిర్మాణం చేసుకోవడం కానీ, అన్ని రంగాల్లో కూడా నాకున్న అనుభవం సర్పంచ్గా చేశాను కాబట్టి నాకున్న కొద్ది అనుభవంలో కొంచెం నాకు కష్టపడి నేను మ్యాక్సిమం నేను నా నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి చేయడం జరిగింది. అలాగే
కొన్ని కొత్త బ్రిడ్జిలు ముఖ్యమంత్రి మాట ఇచ్చి దాని ప్రకారం నారాయణపురం బ్రిడ్జికి 10 కోట్లు శాంక్షన్ చేయించారు. టెండర్ దశలో ఉంది. నెక్స్ట్ వేసవకాలం అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. గుండుగోల బ్రిడ్జి పడిపోయింది, అది కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇలాగంటే ఏది కూడా ఆక్వా అందుకని మించింది ఆక్వాకి రూపాయల కరెంటు ఆ గణపవరం మీటింగ్లో ముఖ్యమంత్రి 2018 మీటింగ్లో మేము అడిగిన వెంటనే మా ఆక్వా రైతుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టి రూపాయల కరెంట్ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు హామీ ఇచ్చారు. ప్రభుత్వం రాగానే రూపాయల కరెంట్ ఇచ్చారు. 3 సంవత్సరాల పాటు ఇచ్చిన తర్వాత 5 ఎకరాల లోపు రైతులకే నేను ఆక్వా జీవనంలో వాళ్ళకి కరెంట్ ఇస్తామని చెప్పి అంటే అందరికీ అంటే పెద్ద రైతులకు కూడా 500-1000 ఎకరాల రైతులకు కూడా ఆ సబ్సిడీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రకంగా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే గణపవరం రైతు భరోసా కార్యక్రమం వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని ఒక కోరాను. అన్న 5 ఎకరాలంటే బాగా చిన్న రైతులు ఉంటారు, 10 ఎకరాలు మినిమం పెట్టండి, 10 ఎకరాల లోపు రైతులకి మీరు ఆక్వా సబ్సిడీ ఇస్తే కనుక తప్పకుండా మేలు జరుగుతుంది. క్రాపులు పోయినా కూడా రైతులు చేపలుగా రొయ్యలుగా నేర్చుకుని ఎప్పటికప్పుడు మీ పేరు చెప్పి గట్టెక్కుతుందని చెప్పి అడిగితే వెంటనే ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన చేయకుండా సుమారు 500-600 కోట్ల రూపాయలు సంవత్సరాలు నిధులు ఖర్చు అయినా కూడా నాకు ఇచ్చినట్టు నా క్రెడిబిలిటీ నేను అడిగిన వెంటనే గణపవరం సభలో ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్న కరెంటు 10 ఎకరాలు ఆక్వా జీవన్ వరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 99% రైతులకి రూపాయల కరెంట్కి రైతులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం వెళ్తుంది జరుగుతుంది. అంటే క్రెడిబిలిటీ ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఆయన దగ్గర మాకున్నటువంటి మంచితనం వల్ల ఈ రోజున ఏదైనా ప్రజలకి చాలా చేయాలి దిగుతూ ఉంటాం. మా ఉన్న 5 సంవత్సరాల పీరియడ్ దీనికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొనసాగితే ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాల పీరియడ్లో 70-80% మనం అనుకున్న కార్యక్రమాలన్నీ గ్రౌండింగ్ చేయగలిగాం. గతానికి ఇప్పుడు భిన్నంగా కూడా చేయగలిగాం. అవినీతి రహితంగా పరిపాలన చేయగలిగాం. అన్ని గ్రౌండింగ్ అయినాయి, కొన్ని కంప్లీట్ అవుతున్నాయి. అందులో 1-2 ఇబ్బందులు ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు, కాదని మొత్తం నేను 100% చేశాను నేను వాటికి డంకబద్దులు చెప్పలేను. 1-2 ఇబ్బందులు ఉంటాయి. తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం రాబోతా ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే అప్పుడు మీద అనుభవం పెరిగింది నాకు. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎంతమంది అధికారులు ఉంటారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి మనం ఎలా తిరిగి ఎలా పని చేయించుకోవాలి, ముఖ్యమంత్రి గారు కార్యాలయానికి వెళ్ళి ఎలా పని చేయించుకోవాలి పూర్తిగా. నేను మధ్యలో కోవిడ్ 2 సంవత్సరాల పాటు మేము బయటికి ఇంటి నుంచి బయటకు కదలేని పరిస్థితుల్లో కూడా మేము కొన్ని నెలల పాటు గ్రామాల నుంచి బయటికి వెళ్ళలేకపోయాం. కాబట్టి కొంచెం ఆ అనుభవాలను దృష్టిలో పెట్టి వచ్చే కంపల్సరీ వచ్చే ఎలక్షన్లో గ్యారంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారం రాబోతూ ఉంది. మేమందరం మళ్ళీ ప్రజల ఆశీస్సులో గెలవబోతా ఉన్నాం. తప్పకుండా ఇంకో 5 సంవత్సరాల్లో 100% మనం ఏదైతే మనం హామీ ఇచ్చామో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు కానీ, నేను ప్రత్యేకంగా మేము ఇచ్చిన హామీలు కానీ, మీరు చూసినటువంటి గ్రామాలకు వెళ్ళినటువంటి ఇబ్బందులు కానీ, మంచి అట్లు కానీ పూర్తిగా మేము చేయడానికి తప్పకుండా మాకు కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా మా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి కోట్లాది రూపాయల నిధులు ఇక్కడ తీసుకొచ్చాను. కొన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యాయి, మరికొన్ని జరుగుతున్నవి. అంతేకాకుండా ఈ వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, దాదాపు భారీ మెజార్టీతో గెలుస్తాను. అనంతరం కూడా పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేస్తానని కూడా ఎమ్మెల్యే వాసుబాబు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంటితో మనోజ్, RTV, ఏలూరు జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.